ఈ కథ కొంతవరకు మీకు ఒక హారర్ స్టోరీలా అనిపించవచ్చు. కానీ కథ చివరికొచ్చేసరికి భారతదేశ నేర చరిత్రలోని ఒక కిరాతకమైన కేసు గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది. అది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మహానగరం. పగటిపూట వ్యాపారాలతో రద్దీగా ఉండే ఈ నగరం చీకటి పడితే చాలు తనలో ఎన్నో భయంకరమైన అంతుచిక్కని రహస్యాలను దాచుకుంటుంది. ఆ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జమాల్పూర్ ప్రాంతంలో ఒక అతిపెద్ద బంగ్లా ఉంది. బయట నుండి చూసే వాళ్ళకి అదొక ఇంద్రభవనం. ఆ బంగ్లా యజమాని పేరు సంషుద్దీన్ ఖేడావాలా. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కనీసం సరైన చదువు కూడా లేక కడుపు నింపుకోవడానికి ముంబై అహ్మదాబాద్ వీధుల్లో పగలు రాత్రి తేడా లేకుండా టాక్సీ నడిపిన ఒక డ్రైవర్ అతను. ఆ స్టీరింగ్ పట్టుకున్న చేతులతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చిన్న చిన్న కాంట్రాక్టులతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. అతని కష్టం తెలివితేటలు తోడై కొద్ది కాలంలోనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించే స్థాయికి ఎదిగాడు. ఒక సామాన్య టాక్సీ డ్రైవర్ స్థాయి నుంచి కోటీశ్వరుడుగా మారిన అతని సక్సెస్ స్టోరీ జమాల్పూర్ లో చాలా మందికి ఆదర్శంగా ఉండేది. సంషుద్దీన్ కు సొంత తమ్ముడు ఇక్బాల్ ఉన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇద్దరూ కలిసే వ్యాపారం చూసుకునేవారు. సంషుద్దీన్ భార్య, పిల్లలు, ఇక్బాల్ కుటుంబం మరియు ఇతర బంధువులంతా కలిసి సుమారు 20 మందికి పైగా ఆ జమాల్పూర్ బంగ్లాలో ఎంతో ఆప్యాయంగా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలా జీవిస్తున్నారు. ఆ ఇంట్లో డబ్బుకు లోటు లేదు. సమాజంలో పేరుకి గౌరవానికి కూడా లోటు లేదు. వారి జీవితం ఒక అందమైన కలలాగా సాగిపోతుంది. కానీ విధి ఆడే నాటకం చాలా విచిత్రంగా ఉంటుందంటారు కదా. మనం చేసిన గతం ఎప్పుడూ చచ్చిపోదు. దాన్ని నేల అడుగున పాతాళంలో పాతిపెట్టినా సరే సరైన సమయం చూసుకొని ఒక పీడకలలాగా తిరిగొస్తుందని సంషుద్దీన్ కుటుంబానికి అప్పటికైతే తెలియదు. ఒక టాక్సీ డ్రైవర్ కోటీశ్వరుడిగా మారడం వెనక ఎంత కష్టం ఉండి ఉంటుందో కదా. సంషుద్దీన్ స్టోరీ చూస్తే నిజంగా ఇన్స్పైరింగ్ గానే అనిపిస్తుంది. కానీ ప్రతి సక్సెస్ స్టోరీ వెనక ఒక చీకటి రహస్యం ఉంటుంది అంటారు. ఆ బంగ్లాలో మొదలైన ఒక పీడకల వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా కుదిపేసిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది 2010వ సంవత్సరం. అప్పటిదాకా లాభాల బాటలో నడిచిన సంషుద్దీన్ కన్స్ట్రక్షన్ బిజినెస్ సడన్ గా పతనం కావడం మొదలైంది. చేతికొచ్చిన పెద్ద పెద్ద కాంట్రాక్టులు కూడా ఊహించని కారణాలతో చేజారిపోతున్నాయి. ఫైనాన్షియల్ గా కూడా భారీ నష్టాలు రావడం స్టార్ట్ అయ్యింది. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా నా బిజినెస్ రివర్స్ అవుతుంది అని సంషుద్దీన్ రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఆలోచించేవాడు. కానీ ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. వ్యాపారం దెబ్బతిన్న కొద్ది రోజులకే ఆ ఉమ్మడి కుటుంబంపై ఏదో ఒక అదృశ్య శక్తి పంజా విసిరింది. ఇంట్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు. వెంటనే తగ్గని జ్వరాలు, వాంతులు, కొంతమంది అయితే ఏకంగా ఐసీయూ పాలై చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు. ఏ డాక్టర్కు చూపించినా, ఎన్ని టెస్టులు చేసినా వాళ్ళ జబ్బులకు అసలు కారణమేంటో ఎవరికీ అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో సంషుద్దీన్ కు ఒక వింతైన భయంకరమైన అనుభవం ఎదురవడం మొదలయ్యింది. అతను ఇంట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు అతని వెనక ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపించేది. అకస్మాత్తుగా భయంతో వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. అతను సోఫాలో కూర్చుంటే అతని పక్కనే ఎవరో కూర్చున్నట్లు, గాలికి ఎవరో ఊపిరి పీలుస్తున్నట్టు అతనికి తెలియడం మొదలైంది. రోజులో 24 గంటలు ఒక నీడలా ఎవరో తనని వెంబడిస్తున్నారని అతనికి పూర్తిగా అర్థమైపోయింది. మొదట తన వ్యాపార టెన్షన్ వల్ల భ్రమపడుతున్నానేమో అనుకున్నాడు. కానీ ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇంటి పైకప్పు మీద, అలాగే హాల్లో ఎవరో గట్టిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్న శబ్దం వచ్చేది. ఆ అడుగుల చప్పుడు నేరుగా అతని గది తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయేది. గుండె చేతిలో పెట్టుకొని తలుపు తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఈ సీన్ వింటుంటే నిజంగానే భయం వేస్తుంది కదా. కోట్ల రూపాయల డబ్బున్నా ప్రశాంతత లేకపోతే ఆ జీవితం ఎంత నరకంగా మారుతుందో సంషుద్దీన్ని చూస్తే అర్థమవుతుంది. అతన్ని వెంటాడుతున్న అదృశ్య శక్తి ఏంటి? అది కేవలం భ్రమణ, లేదంటే నిజంగానే ఏదైనా ఆత్మ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించిందా? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి.
తాను పిచ్చివాడిని అయిపోతున్నానేమో అని భయపడిన సంశుద్దీన్ ఒకరోజు తన తమ్ముడు ఇక్బాల్ను రహస్యంగా పిలిచి, ఇక్బాల్, నాకేదో అవుతుంది, నా వెనక ఎప్పుడు ఎవరో ఉన్నట్లు, ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది, నేనేమైనా భ్రమపడుతున్నా అంటావా అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. ఆ మాట వినగానే ఇక్బాల్ కూడా షాక్ అయి వణికిపోతూ, లేదు భయ్యా, అది నిజమే, నేను నీకు ఈ మాట ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు దాచాను, నాకు కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది, నా వెనక కూడా ఎవరో నడుస్తున్నట్టే ఉంది, ఖచ్చితంగా మన ఇంట్లో ఏదో ఒక అదృశ్య ఆత్మ ఉంది భయ్యా అని చెప్పాడు ఇక్బాల్. ఇద్దరూ భయంతో వణికిపోయారు. కానీ ఈ విషయం ఇంట్లో ఆడవాళ్లకు పిల్లలకు తెలిస్తే భయపడతారని తమలోనే ఆ విషయాన్ని దాచుకున్నారు. కానీ సరిగ్గా 2 రోజులకే సంశుద్దీన్ భార్య కూడా ఉలిక్కి పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏవండి, నా పక్కన ఎవరో నిలబడుతున్నారు, ఎవరో నడుస్తున్న చప్పులు వినిపిస్తున్నాయి, నాకెందుకో చాలా భయంగా ఉందండి అని ఏడుస్తూ చెప్పడంతో ఆ ఇంట్లో వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. రాత్రిపూట ఇంట్లోని వాళ్ళు ఒంటరిగా బాత్రూంకి వెళ్ళడానికి కూడా భయపడిపోయేంతగా ఆ అదృశ్య శక్తి వాళ్ళని మెంటల్ గా వీక్ చేసేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక రోజు రాత్రి సంశుద్దీన్ కలలోకి ఒక మహిళ ఆకారం వచ్చింది. రక్తం కారుతున్న ముఖంతో భయంకరమైన కోపంతో, సంశుద్దీన్, నన్ను మర్చిపోయావా? నువ్వు ఎంత ఎదిగినా నేను నిన్ను వదలను, నీపై పగ తీర్చుకునేంత వరకు నాకు శాంతి కలగదు, నువ్వే కాదు నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేదాకా నేను నిద్రపోను అని శాపనార్థాలు పెడుతూ కలలోనే గొంతు నులిమినట్టు అనిపించింది. దాంతో ఒళ్ళంతా చెమటలు పట్టి కేకలు వేస్తూ ఉలిక్కిపడి లేచాడు సంశుద్దీన్. మరుసటి రోజు ఉదయం ఇక్బాల్కు ఈ విషయం చెప్పి, మనల్ని వెంటాడుతున్నది ఒక ఆడదయ్యం ఇక్బాల్, మన ప్రాణాలు తీసి మనల్ని రోడ్డున పడేయడానికి అది వచ్చింది, దీన్ని ఎలాగైనా మనం వదిలించుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపుంది. సంశుద్దీన్ ఇల్లు ఈ ఆత్మతో పోరాడుతున్న సమయంలోనే అక్కడికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో వాట్వా పరిధిలోని కుతుబ్ నగర్ లో ఒక పాత ఇల్లుంది. ఆ ఇంటి గోడలు పగుళ్లు బారి ఎప్పుడు కూలిపోతుందో అన్నంత దారుణంగా ఉంది. అందులో షలియా బీవి అనే ఒక ముసలామె, ఆమె కూతురు, ఆమె అల్లుడు సాదిక్ ఖాన్ ఉంటున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంశుద్దీన్ కుటుంబాన్ని ఏ ఆత్మ అయితే పీక్కొని తింటుందో అచ్చం అదే మహిళ ఆత్మ షలియా బీవి కుటుంబాన్ని కూడా వేధిస్తుంది. ఈ ట్విస్ట్ చూసారా? ఒకటే ఆత్మ 2 వేర్వేరు కుటుంబాలను ఎందుకు వెంటాడుతుంది? ఈ సంశుద్దీన్ కి ఆ షలియా బీవీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలిస్తే మీకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ షలియా బీవీకి దయ్యం అనుభవం 2010లో మొదలు కాలేదు, 1992 నుంచే. అంటే గత 18 ఏళ్లుగా ఆ ఇంట్లో ఆ మహిళ ఆత్మ ఆమెను వేధిస్తూనే ఉంది. రాత్రిపూట ఆ ఇంటి వెనక నుంచి ఒక మహిళ ఏడుపులు వినిపించేవి. నిద్రపోతున్నప్పుడు షలియా బీవీ చెవిలో, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారా లేక మీ అందరినీ చంపేయమంటారా అని ఎవరో అరిచినట్టు వినిపించేది. ఈ నరకం భరించలేక షలియా బీవీ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ పాత ఇంటికి తాళం వేసి ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ ఇల్లు అప్పటి నుండి ఒక భూత్ బంగ్లాగా ఆ కుతుబ్ నగర్ ప్రాంతంలో మిగిలిపోయింది. అయితే ఇల్లు మారినప్పటికీ ఆ మహిళ ఆత్మ షలియా బీవీని వదలలేదు. 2010లో ఒక రోజు షలియా తీవ్రమైన భయంతో, అంతుచిక్కని అనారోగ్యంతో ప్రాణాలు వదిలింది. బయటి ప్రపంచానికి అది సహజ మరణమే. కానీ ఆమె కుటుంబానికి, సంశుద్దీన్ కు మాత్రం ఆ దయ్యమే ఆమెను చంపేసిందని బాగా తెలుసు. ఈ షలియా బీవీకి సంశుద్దీన్ కుటుంబానికి డైరెక్ట్ గా ఏ రిలేషన్షిప్ లేదు. కానీ ఇద్దరికి అబ్దుల్ కరీం అనే ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. షలియా బీవీ చనిపోయిన కొద్ది నెలలకే ఆ అబ్దుల్ కరీం కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ 2 వరుస మరణాలు చూసిన సంశుద్దీన్ కు మైండ్ బ్లాక్ అయింది. ముందు షలియా బీవీ చచ్చిపోయింది, ఆ తర్వాత నా ప్రాణ స్నేహితుడు అబ్దుల్ కరీం చచ్చిపోయాడు, అంటే ఇక నెక్స్ట్ టార్గెట్ నేనే అని అతనికి అర్థమైంది. ఏ క్షణంలోనైనా తన ప్రాణాలకు ముప్పుందని భయంతో బతకడం మొదలుపెట్టాడు. ఆ భయంతో వాళ్ళు ఆ ఖరీదైన జమాల్పూర్ బంగ్లాను వదిలేసి వేరే ప్రాంతానికి ఇల్లు మారిపోయారు. అయినా సరే ఆ ఆత్మ వాళ్లను నీడలా వెంబడిస్తూనే ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది వాళ్లను వదలడం లేదు. 5 ఏళ్ల పాటు ఆ భయంకరమైన నరకం అనుభవించిన తర్వాత 2015లో ఒకరోజు సంశుద్దీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడని అతని కుటుంబం ప్రకటించింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించేశారు.
సంషుద్దీన్ మరణంతో ఆ ఉమ్మడి కుటుంబం మొత్తం బాధ్యత ఇక్బాల్ మీద పడింది. అన్న చనిపోయినప్పటికీ ఆ ఆత్మ ఇక్బాల్ను అతని కుటుంబాన్ని వదల్లేదు. దాని బారి నుండి బయటపడటానికి ఇక్బాల్ ఎంతో మంది మాంత్రికులను ఇంటికి పిలిపించాడు. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది బాబాలు, ఫకీర్లు, అఘోరాలు వచ్చారు. లక్షల రూపాయల ఖర్చు పెట్టాడు. ఇంట్లో భయంకరమైన పూజలు చేశారు. యంత్రాలు కూడా కట్టారు. కానీ ఏదీ పని చేయలేదు. వచ్చిన ప్రతి మాంత్రికుడు దెయ్యం పోయిందని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్లడమే తప్ప ఆ అదృశ్య శక్తి వాళ్ళను వెంటాడటం ఆపలేదు. ఒక దయ్యం వరుసగా 3 ప్రాణాలు తీయడం ఏంటి? అసలు ఈ సంషుద్దీన్ మరణం వెనక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ అదృశ్య శక్తిని తరిమేయడానికి వచ్చిన ఈ కొత్త మాంత్రికుడు కథను ఇంకెంత భయంకరంగా మార్చబోతున్నాడో వింటే మీకు దిమ్మ తిరిగిపోతుంది. సంషుద్దీన్ చనిపోయి 11 ఏళ్లు గడిచింది. ఇప్పుడు సమయం 2026 ఏప్రిల్ నెల. ఇక్బాల్కు అప్పటికే వయసు మీద పడింది. కానీ భయం ఏమాత్రం తగ్గలేదు. అప్పుడే అతనికి ఒక స్నేహితుడి ద్వారా ఒక పవర్ఫుల్ మాంత్రికుడు గురించి తెలిసింది. ఆ మాంత్రికుడు ఇక్బాల్ ఇంటికి వచ్చాడు. అతడు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళలాగా డబ్బుల కోసం కక్కుర్తి పడలేదు. ఇక్బాల్తో అతను నేరుగా ఒక మాట అన్నాడు. ముందు ఒక విషయం చెప్తున్నాను. నేను నీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోను. నేను ఎలాంటి సాధారణ పూజలు చెయ్యను. కానీ ఈ దయ్యాన్ని నేను శాశ్వతంగా వదిలించాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. నిన్ను వెంటాడుతున్న ఆ మహిళ ఆత్మ ఎవరిదో నీకు బాగా తెలుసు. ఆ రహస్యం ఏంటో, ఆ దయ్యం పేరేంటో నా దగ్గర దాచకుండా చెప్తేనే నేను మీకు సహాయం చేయగలను అని ఆ మాంత్రికుడు కండిషన్ పెట్టాడు. ఆ మాట వినగానే ఇక్బాల్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. వాడి ముఖంలో మళ్లీ చెమటలు పట్టాయి. 34 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న ఒక భయంకరమైన రహస్యాన్ని మెల్లగా ఆ మాంత్రికుడు చెవిలో చెప్పాడు. అది విన్న మాంత్రికుడు కళ్ళు పెద్దవి చేసి, సరే, నీ సమస్యకు పరిష్కారం దొరికింది. కానీ మీ ఇంటిని పట్టుకున్న ఆ దయ్యం మిమ్మల్ని వదలాలంటే ఇక్కడ పూజ చేస్తే సరిపోదు. కుతుబ్ నగర్ లో మీ కామన్ ఫ్రెండ్ షలియా బీవీ ఇల్లుంది కదా, ఏళ్ల తరబడి తాళం వేసి పాడుబడిపోయిన ఆ భూత్ బంగ్లాలోనే దీనికి అసలైన పరిష్కారం ఉంది. ప్రతి శుక్రవారం ఊరంతా నిద్రపోయాక రాత్రి 10 గంటలకు మనం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పూజ చెయ్యాలి అని చెప్పాడు. ఇక్బాల్, ఆ మాంత్రికుడు మరియు మరో 2 అత్యంత నమ్మకమైన అనుచరులు కలిసి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి కుతుబ్ నగర్లోని ఆ పాడుబడ్డ షలియా బీవీ ఇంట్లోకి రహస్యంగా వెళ్లడం మొదలుపెట్టారు. రాత్రంతా ఆ దయ్యాల కొంపలో మంటలు వేసి భయంకరమైన ధూపం వేసి క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఆ ఇంట్లో నుంచి బయటకొస్తున్న దట్టమైన పొగలు, లోపల వింతైన మంత్రాల శబ్దాలు చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా వణికిపోయారు. పగటిపూటే ఆ ఇంటి వైపు వెళ్లడానికి భయపడే జనాలు ఇప్పుడు రాత్రిపూట ఎవరో అందులోకి వెళ్లి వస్తుండటంతో భయపడిపోయి ఆ దయ్యాల కొంపలో ఎవరో చేరి వ్యభిచారం, గంజాయి, పేకాట ఆడుతున్నారని భావించి అహ్మదాబాద్ పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. వారం రోజుల పాటు మఫ్తీలో ఆ ఇంటిపై నిఘా పెట్టారు. మళ్లీ శుక్రవారం రాత్రి రాగానే ఇక్బాల్ గ్యాంగు 2 కార్లలో వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లారు. వెంటనే పోలీసులు ఆ ఇంటిని 4 వైపులా చుట్టుముట్టి లోపలికి వెళ్ళగా లోపల జరుగుతున్నది చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. అక్కడ ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగట్లేదు. ఒక మాంత్రికుడు నిమ్మకాయలు, పుర్రెలు, తాయెత్తులు పెట్టి క్షుద్ర పూజలు చేస్తున్నాడు. పోలీసులు ఆ మాంత్రికుడిని కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చి, ఏంట్రా ఈ పూజలు, ఎవరా దయ్యం, ఎవరిని మోసం చేయడానికి అర్ధరాత్రి నాటకాలు ఆడుతున్నారు అని తమ స్టైల్లో లాఠీతో విచారించారు. పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక ఆ మాంత్రికుడు కక్కిన నిజం విని అక్కడున్న పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. సార్, దయచేసి నన్ను కొట్టకండి. నేను ఎలాంటి చెడు పనులు చేయడం లేదు. ఈ ఇంట్లో నిజంగానే ఒక ఆత్మ తిరుగుతుంది. దాన్ని వదిలించడానికే నేను పూజలు చేస్తున్నాను. 34 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే ఇంట్లో ఒక అమ్మాయి దారుణ హత్యకు గురైంది సార్. ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా గొంతు పిసికి చంపి ఎవరికీ తెలియకుండా ఈ ఇంటి వెనక ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పూడ్చేశారు. ఆమె ఎముకలు ఇంకా ఆ మట్టిలోనే ఉన్నాయి. ఆ హత్య చేసిన వ్యక్తులనే ఆ ఆత్మ ఇన్నేళ్లుగా వెంటాడుతుంది. వాళ్లే నన్ను పిలిపించి ఆ ఆత్మను తరిమేయడానికి ఈ పూజలు చేయిస్తున్నారు అని వణికిపోతూ కంగారుగా చెప్పాడు. ఒక్కసారిగా పోలీసుల బుర్రలు వేడెక్కిపోయాయి. 34 ఏళ్ల క్రితం హత్య, బావిలో శవమా? ఒకవేళ ఆ మాంత్రికుడు చెప్పిందే నిజమైతే ఇన్నేళ్లుగా వాళ్ళు ఆడుతున్న ఆ పూజల నాటకం వెనక దాగి ఉన్న అసలు హంతకులెవరు? తమను దయ్యం వెంటాడుతుందని భయపడుతూ నాటకాలు ఆడుతున్న ఇక్బాల్ కు 2015లోనే గుండెపోటుతో చనిపోయిన వాడి అన్న సంషుద్దీన్ కు ఆ హత్యతో ఉన్న సంబంధం ఏంటి? 34 ఏళ్ల క్రితం ఆ చీకటి రాత్రి ఆ పాడుబడిన ఇంట్లో చంపబడిన అమ్మాయి ఎవరు? అసలు ఆమెను ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి పోలీసులు భూమిని 18
18 అడుగుల లోతుకు తవ్వితే బయటపడిన ఆ భయంకరమైన నిజాలు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేశాయి. హంతకుడు ఎవరో తెలియక, దెయ్యం ఉందో లేదో అర్థం కాక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు సాగిందో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ అర్ధరాత్రి వేళ ఆ పాడుబడ్డ బంగ్లాలో ఒక మాంత్రికుడు దయ్యాన్ని వదిలించడానికి వచ్చి ఏకంగా 34 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణమైన మర్డర్ మిస్టరీని బయట పెట్టడం పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు. దాంతో ఏంట్రా నువ్వు చెప్పేది, పోలీసుల నుండి తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి కథలల్లుతున్నావా అని ఇన్స్పెక్టర్ వాడి 2 చెంపలు వాయించాడు. అప్పుడు లేదు సార్, ఒట్టేసి చెప్తున్నాను, ఆ జమాల్పూర్ కోటీశ్వరుడు ఇక్బాల్ ఏడుస్తూ నా కాళ్ళ మీద పడి నిజం చెప్పాడు సార్. వాళ్ళ అన్న, తను మరికొందరు కలిసి 1992లో ఒక అమ్మాయిని గొంతు నులిమి చంపేశారంట. ఆ శవాన్ని ఈ ఇంటి వెనక ఉన్న పాడుబావిలో పాతేశారు సార్. ఆ దయ్యమే వాళ్ళను ఇన్నేళ్లుగా పీక్కొని తింటుందని నాకు వాడే చెప్పాడు సార్ అని మాంత్రికుడు వణుకుతూ భయంతో చెప్పాడు. ఈ ట్విస్ట్ మీరు ఊహించలేదు కదా. దయ్యాన్ని వదిలించడానికి వచ్చిన మాంత్రికుడు ఏకంగా ఒక మర్డర్ మిస్టరీని రివీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 34 ఏళ్ల క్రితం జరిగిన హత్య ఇప్పుడు ఎలా బయటపడుతుందో, ఆ శవం ఇంకా ఆ బావిలోనే ఉందో లేదో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అసలేం బయటపడిందో ఇప్పుడు చూద్దాం. అది విన్న పోలీసులకు దిమ్మ తిరిగింది. ఒకవేళ వీడు చెప్పేది నిజమైతే ఇది గుజరాత్ క్రైమ్ హిస్టరీలోనే అతి పెద్ద సంచలనం అవుతుంది. కానీ మనకు ఆధారాలు కావాలి అని ఆ రాత్రికి రాత్రే మాంత్రికుణ్ణి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 1992 నాటి ఫైల్స్ అన్ని బయటకు తీశారు. వాట్వా, కుతుబ్ నగర్, జమాల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అమ్మాయి మిస్ అయినట్లు కేసుందేమో అని రికార్డులు మొత్తం జల్లెడపట్టారు. కానీ దురదృష్టవశాత్తు అలాంటి కేసు ఏదీ కూడా రికార్డుల్లో లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆధారాలు లేకుండా ఇక్బాల్ లాంటి కోటీశ్వరుణ్ణి అరెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులకు ఆ ఇంటితో సంబంధం ఉన్న ఒక సాక్షి కావాలి. అయితే ఆ ఇల్లు ఎవరిది? షలియా బీవీది. ఆమెమో 2010లోనే చనిపోయింది. మరి ఆ ఇంట్లో ఆమెతో పాటు ఇంకెవరుండేవారు అని పోలీసుల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ రంగంలోకి దిగింది. 1992 సమయంలో ఆ ఇంట్లో షలియా బీవీతో పాటు ఆమె కూతురు, ఆమె అల్లుడు సాదిక్ ఖాన్ కూడా ఉండేవాడని పోలీసులు కనిపెట్టారు. సాదిక్ ఖాన్ ఇప్పుడు వేరే ప్రాంతంలో ఒక సాధారణమైన జీవితం గడుపుతున్నాడు అని తెలిసి తెల్లవారుజామున 4 గంటలకు మఫ్టీలో వెళ్లిన పోలీసులు నిద్రపోతున్న సాదిక్ ఖాన్ ను సీక్రెట్ గా లేపి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్ లో కూర్చున్న సాదిక్ ఖాన్ కు ఏం జరుగుతుందో అర్థం కాక దిక్కులు చూస్తున్నాడు. అప్పుడు సాదిక్, 1992లో మీ అత్త షలియా బీవీ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఇంటి వెనక ఉన్న పాడుబడ్డ బావిలో ఎవరిని పూడ్చి చేశారు అని ఇన్స్పెక్టర్ నేరుగా పాయింట్కి వచ్చాడు. ఆ ప్రశ్న వినగానే సాదిక్ ఖాన్ కళ్ళల్లో చెప్పలేనంత భయం కనిపించింది. అతని చేతులు గజగజ వణకడం మొదలై గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు. 34 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న ఒక భయంకరమైన నిజాన్ని పోలీసులు అడిగేసరికి అతను కుప్పకూలిపోయి ఏడుస్తూ, నన్ను క్షమించండి సార్, ఆ రాత్రి నా కళ్ళ ముందే ఆ ఘోరం జరిగింది. ఒక అమాయకురాల్ని వాళ్ళు రాక్షసుల్లా గొంతునులిమి చంపేశారు సార్. నేను అడ్డుకోబోతే నన్ను కూడా ఆ బావిలోనే పాతేస్తామని కత్తులు పెట్టి బెదిరించారు. ప్రాణభయంతోనే ఇన్నేళ్లు ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకొని నరకం అనుభవిస్తున్నాను సార్ అని కన్నీరు మున్నీరయ్యాడు. అంతే, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరు చంపారు? హంతకులెవరు? ఆ అమ్మాయి పేరేంటి అని సాదిక్ ఖాన్ అడిగారు. అప్పుడు సాదిక్ ఖాన్, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్, కానీ చంపింది మాత్రం జమాల్పూర్ కు చెందిన సంషుద్దీన్, వాడి తమ్ముడు ఇక్బాల్, అలాగే అబ్దుల్ కరీం, మరియు వాళ్లకు సహకరించింది స్వయానా మా అత్త షలియా బీవీ. ఈ నలుగురు కలిసి ఆ రాత్రి అమ్మాయిని చంపేసి గుట్టు చప్పుడు కాకుండా ఆ పాడుబడ్డ బావిలో పూడ్చేశారు సార్ అని సాదిక్ ఖాన్ ఆ హంతకుల పేర్లను బయటపెట్టాడు. ఒక సాక్షి నోరు విప్పితే 34 ఏళ్ల నిశ్శబ్దం బద్దలైపోయింది. సాదిక్ ఖాన్ చెప్పిన పేర్లు పోలీసులకే కాదు మనకు కూడా షాకింగ్ గానే ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక అసలైన మిస్టరీ ఉంది. ఆ చనిపోయిన సంషుద్దీన్ కి మర్డర్ కి సంబంధం ఏంటి? సంషుద్దీన్ మరణం వెనక ఉన్న మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాదిక్ చెప్పిన ఆ హంతకుల పేర్లు వినగానే పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అందులో ఇక్బాల్ ఒక్కడే బతుకున్నాడు. షలియా బీవి, అబ్దుల్ కరీం ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. ఇక ప్రధాన హంతకుడైన సంషుద్దీన్ 2015లోనే అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడని అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళల్లో బతికున్నది ఇక్బాల్ ఒక్కడే. పోలీసులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జమాల్పూర్లోని ఇక్బాల్ ఇంటిని చుట్టుముట్టారు. నిద్రపోతున్న ఇక్బాల్ ను కాలర్ పట్టుకొని లేపి, నువ్వు మీ అన్న సంషుద్దీన్ కలిసి 34 ఏళ్ల క్రితం చేసిన మర్డర్ గురించి అన్ని సాక్ష్యాలు దొరికాయి, నిజం ఒప్పుకో అని 3rd డిగ్రీ మొదలు పెట్టారు. కానీ ఇక్బాల్ నోరు మెదపలేదు. అవునని అనలేదు, కాదు అని అనలేదు. ఆ మౌనమే అతని నేరాన్ని నిర్ధారిస్తుంది. అప్పుడే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ కి ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఒకవేళ వీళ్లను ఆ మహిళ ఆత్మ ఇన్నేళ్లుగా వెంటాడుతుంటే ఆ దెయ్యం భయంతో సంషుద్దీన్ 2015లో గుండెపోటుతో చనిపోయి ఉంటే అసలు సంషుద్దీన్ మరణానికి సంబంధించిన రికార్డులెక్కడా అని తన టీంను అడిగాడు. వెంటనే పోలీసులు ఇక్బాల్ కుటుంబాన్ని గట్టిగా విచారించారు. సంషుద్దీన్ చనిపోయినప్పుడు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు, అతని డెత్ సర్టిఫికేట్ ఎక్కడా అని గట్టిగా నిలదీశారు. దానికి కుటుంబ సభ్యులు కంగారు పడుతూ, ఆయనకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది సార్, హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోయాడు, అందుకే మేమే తొందరగా అంత్యక్రియలు చేసేసాం, డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు సార్ అని తడబడుతూ చెప్పారు. ఒక కోటీశ్వరుడు చనిపోతే కనీసం హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా, డాక్టర్ రిపోర్ట్ లేకుండా, మున్సిపల్ డెత్ సర్టిఫికేట్ లేకుండా ఎలా పూర్తి చేస్తారు? ఇక్కడే పోలీసులకు ఒక మైండ్ బ్లోయింగ్ నిజం అర్థమైంది. అదేంటంటే సంషుద్దీన్ చనిపోలేదు. ఆ ఆత్మ తమను చంపేస్తుందన్న భయంతో ఒకవైపు, 1992 నాటి మర్డర్ కేసు ఎప్పటికైనా బయటపడితే పోలీసులకు దొరికిపోతామన్న భయం మరోవైపు. ఈ రెండు భయాల నుంచి శాశ్వతంగా తప్పించుకోవడానికి 10 ఏళ్ల క్రితం వాడు తన మరణాన్నే ఒక పకడ్బందీ నాటకంగా సృష్టించాడు. గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబంతో నాటకం ఆడించి రాత్రికి రాత్రే వాడి ముఖం ఎవరికీ కనపడకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఒక దిష్టి బొమ్మకు అంత్యక్రియలు చేపించి వాడు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో పారిపోయాడు. ఈ నిజం తెలియగానే గుజరాత్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉలిక్కిపడింది. 10 ఏళ్ల క్రితం చనిపోయాడనుకున్న వాడు ఇంకా బతికే ఉన్నాడా అన్న అనుమానంతో వెంటనే ఆపరేషన్ మ్యాన్ హంట్ మొదలైంది. 10 ఏళ్ల క్రితం అహ్మదాబాద్ నుంచి బయటకు వెళ్లిన ప్రతి బస్సు, ట్రైన్ రికార్డులను పరోక్షంగా ట్రేస్ చేశారు. సంషుద్దీన్ పాత ఫోటోలు పట్టుకొని గుజరాత్ అంతా రహస్యంగా జల్లెడ పట్టారు. అయితే చివరకు వాళ్ళ కష్టం ఫలించింది. అహ్మదాబాద్ శివార్లలోనే ఒక చిన్న అద్దె గదిలో తలదాచుకుంటూ తన అసలు గుర్తింపును పూర్తిగా దాచేసి వేరే పేరుతో ఒక పాత టాక్సీ నడుపుకుంటూ బతుకుతున్న ఒక 61 ఏళ్ల వృద్ధుణ్ణి పోలీసులు గుర్తించారు. కోట్లకు పడగలెత్తిన వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా వదిలేసి ఒకప్పుడు సంషుద్దీన్ తన జీవితాన్ని ఎక్కడైతే టాక్సీ డ్రైవర్ గా మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే వచ్చి ప్రాణభయంతో టాక్సీ నడుపుకుంటూ తలదాచుకుంటున్నాడు. మఫ్టీలో వెళ్లిన పోలీసులు వాడి టాక్సీని ఆపి, ఏం సంషుద్దీన్ భాయ్, 10 ఏళ్ల క్రితం సమాధిలోకి వెళ్లిన వాడివి మళ్ళీ టాక్సీ నడపడానికి బయటకొచ్చావా? పద, నీకోసం కుతుబ్ నగర్ లో ఒక పాత ఇల్లు ఎదురు చూస్తుంది అనగానే సంషుద్దీన్ చేతిలో ఉన్న కారు తాళాలు కింద పడిపోయాయి. వణికిపోతూ పోలీసుల జీప్ ఎక్కాడు. ఇప్పుడు ఈ కేసులోని 2 హంతకులు పోలీసుల వలలో చిక్కుకున్నారు. ఒక కోటీశ్వరుడు ప్రాణభయంతో మళ్ళీ టాక్సీ డ్రైవర్ గా మారడం చూస్తే కర్మ ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద సవాల్ ఎదురు కాబోతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో భూమి గర్భంలో 34 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన శవం ఇప్పటికీ ఉంటుందా? ఆ శవాన్ని పోలీసులు ఎలా బయటకు తీస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్, ఆ ఇంటి వెనక నిజంగానే శవం ఉందా? 34 ఏళ్ల క్రితం పాతిపెట్టిన శవం ఇప్పుడుంటుందా? అది 2026 ఏప్రిల్. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మెజిస్ట్రేట్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం ఆ కుతుబ్ నగర్ లోని షలియా బీవి పాడుబడ్డ ఇంటికి చేరుకున్నారు. చుట్టుపక్కల జనం బారికేడ్ల వెనకాల నిలబడి ఉత్కంఠగా చూస్తున్నారు. సంషుద్దీన్, ఇక్బాల్ ఇద్దరిని ఆ ఇంటి వెనక్కి తీసుకొచ్చారు. ఆ స్థలమంతా సిమెంటు, మట్టితో కప్పబడిపోయి ఒక చదునైన నేలలా ఉంది. అక్కడ ఒకప్పుడు బావి ఉండేది అనడానికి ఎలాంటి ఆనవాళ్లు లేవు. అప్పుడు పోలీసులు ఆ 2 అన్నదమ్ముల వైపు చూస్తూ, ఎక్కడ పాతి పెట్టారా అమ్మాయిని అని అడిగారు. అప్పుడు ఆ 2 అన్నదమ్ములు వణుకుతూ ఒక పాయింట్ ని చూపించారు. అయితే వెంటనే ఒక భారీ జేసీబీ మిషన్ అక్కడికి చేరుకొని భూమిని తవ్వడం మొదలుపెట్టింది. ఫోరెన్సిక్ అధికారులు ప్రతి మట్టి పెళ్లను జాగ్రత్తగా గమనిస్తున్నారు. కాసేపటికి 5 అడుగులు తవ్వారు.
అక్కడ కేవలం చెత్తా చెదారం మట్టి తప్ప ఏం బయటపడలేదు. ఆ తర్వాత కాసేపటికి 10 అడుగులు తవ్వారు. పెద్ద పెద్ద బండరాళ్ళు, పాత సిమెంట్ పెల్లలు మాత్రమే బయటపడ్డాయి. జేసీబీ ఆపరేటర్ కి మట్టి తీయడం కూడా కష్టంగా మారింది. ఒక దశలో పోలీసులు కూడా వీళ్ళు అబద్ధం చెప్తున్నారేమో, ఇక్కడ అసలు ఏమీ లేదేమో అని నిరాశపడ్డారు. మరి కాసేపటికి 15 అడుగులు తవ్వారు. మట్టి రంగు మారింది, కానీ శవం తాలూకా ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. అలా తవ్వుకుంటూ సరిగ్గా 18 నుంచి 20 అడుగుల లోతుకు జేసీబీ బకెట్ వెళ్ళగానే మట్టిలో నుంచి ఏదో ఒక గట్టి వస్తువు మెషిన్ పల్లకి తగిలిన శబ్దం వినిపించింది. దాంతో వెంటనే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చెయ్యి పైకెత్తి స్టాప్, మెషిన్ ఆపండి అని గట్టిగా అరిచారు. జేసీబీ ఆగిపోయింది. ఫోరెన్సిక్ టీం మెల్లగా 20 అడుగుల గోతులోకి దిగింది. తమ చేతుల్లో ఉన్న చిన్న చిన్న బ్రష్లతో అత్యంత సున్నితంగా మట్టిని పక్కకు తొలగించడం మొదలుపెట్టారు. అందరూ లోపల నుంచి ఏం బయటపడుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే మెల్లగా ఆ మట్టి పొరల కింద నుంచి తెల్లటి రంగులో ఒక ఆకారం బయటపడింది. అది ఒక మనిషి పుర్రె. అంతే, అక్కడున్న వాళ్ళందరి కళ్ళు పెద్దవయ్యాయి. 34 ఏళ్ల పాటు భూమి గర్భంలో 20 అడుగుల లోతులో చీకట్లో మగ్గిపోయిన ఒక భయంకరమైన నిజం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఫోరెన్సిక్ టీం ఆ చుట్టుపక్కల మట్టిని మరింత జాగ్రత్తగా తవ్వగా చేతి ఎముకలు, కాలి ఎముకలు, దవడ దంతాలు, ఒక పెల్విక్ ఎముక, ఇలా మొత్తం 18కి పైగా అస్థిపంజర శకలాలు బయటపడ్డాయి. ఆ పెల్విక్ ఎముక ఆకారాన్ని బట్టి ఆ అస్థిపంజరం ఖచ్చితంగా ఒక మహిళదే అని ఫోరెన్సిక్ డాక్టర్లు అక్కడికక్కడే నిర్ధారించారు. ఇన్నాళ్ళు ఒక దయ్యం కథలాగా వినిపించిన ఆ మిస్టరీ ఇప్పుడు ఒక పక్కా మర్డర్ కేసుగా మారిపోయింది. ఆ ఎముకల గూడును చూడగానే సంశుద్దీన్, ఇక్బాల్ ఇద్దరు అక్కడే మోకాళ్ల మీద కుప్పకూలిపోయారు. 34 ఏళ్ల క్రితం తాము గొంతు నులిమి చంపిన ఆ అమ్మాయి ఇప్పుడు తమను ఉరి తీయించడానికి ఎముకల గూడులాగా భూమిలో నుంచి బయటకొచ్చిందని వాళ్ళకు అర్థమైపోయింది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలయ్యింది. అప్పుడు పోలీసులు సంశుద్దీన్ కాలర్ పట్టుకొని, ఎవరా అమ్మాయి? ఒక కోటీశ్వరుడైన నువ్వు ఈ పాడుబడ్డ ఇంట్లో ఆ అమ్మాయిని ఎందుకంత దారుణంగా గొంతు నులిమి చంపేశావు? ఆమెకు నీకున్న సంబంధం ఏంటి అని గట్టిగా అరిచాడు. అప్పుడు సంశుద్దీన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 34 ఏళ్ల క్రితం ముంబై వీధుల్లో మొదలైన ఒక ప్రేమ, వినాశనకరమైన మోసం, ఆస్తి గొడవ, ఆ అమ్మాయి పేరు, ఆ చీకటి వర్షపు రాత్రి కుతుబ్ నగర్ లో జరిగిన రక్తపాతం, ఇలా అన్నిటి గురించి పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అస్థిపంజరం పేరు ఫర్జానా. అసలు ఫర్జానా ఎవరు? ఆమె ముంబైలో సంశుద్దీన్ కు ఎలా పరిచయం అయింది? ఆమె అతని ఆస్తిలో వాటా ఎందుకు అడిగింది? ఆ రాత్రి ఆమెను 3 మగాళ్ళు ఎలా కిరాతకంగా చంపారు? ఈ మట్టిలో దొరికిన అస్థిపంజరమే ఫర్జానాది అని పోలీసులు సైంటిఫిక్ గా DNA ద్వారా ఎలా ప్రూవ్ చేశారు? అన్నిటికీ మించి దయ్యాలు, ఆత్మలు లేవని సైన్స్ చెప్తుంటే ఈ హంతకులను ఇన్నేళ్ల పాటు వెంటాడి చంపేసి భయపెట్టి చివరకు పోలీసులకు పట్టించిన ఆ మహిళ ఆత్మ వెనక ఉన్న అసలు సైకలాజికల్ మిస్టరీ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే కింద మీకు గనక హైప్ బటన్ కనిపిస్తుంటే దయచేసి ఆ హైప్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. దాని ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అవును సార్, ఆ అస్థిపంజరం పేరు ఫర్జానా. నా చేతులారా నేనే ఆ రాత్రి ఆమెను చంపేశాను అంటూ సంశుద్దీన్ గుండెలు బాదుకుంటూ 34 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ను పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టాడు. అహ్మదాబాద్ కు సమీపంలో ధోల్కా అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఫర్జానా అలియాస్ షబ్నం కు 4 అన్నదమ్ములు. ఫర్జానా అందరిలాంటి అమ్మాయి కాదు, చాలా స్వేచ్ఛను కోరుకునేది. 10 మందిలో కలిసిపోతూ సరదాగా నవ్వుతూ మాట్లాడేది. కానీ వాళ్ళ సాంప్రదాయ కుటుంబానికి అది నచ్చేది కాదు. దాంతో 1988లో ఆమెకు బలవంతంగా ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ పెళ్లి జీవితం నరకంగా మారి సరిగ్గా ఏడాది కూడా తిరక్క ముందే విడాకులు తీసుకొని ఫర్జానా పుట్టింటికొచ్చేసింది. అయితే పుట్టింట్లో మళ్ళీ అదే రూల్స్. ఇంట్లోనే ఉండు, బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు, ఎవరితో మాట్లాడొద్దు అని అన్నలు కొట్టేవారు. ఆ జైలు లాంటి ఇంట్లో ఉండలేక సినిమాల్లో ఎలాగైనా హీరోయిన్ అయిపోయి గొప్పగా బతకాలన్న పిచ్చి ఆశతో ఫర్జానా ఎవరికీ చెప్పకుండా 1989లో ఒక రోజు ముంబైకి పారిపోయింది. కానీ ముంబై నగరం ఎంత మాయానగరమో ఆమెకు తెలియదు. సినిమా అవకాశాలు రాలేదు, చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా అయిపోయాయి. పూట గడవడమే కష్టంగా మారిన ఆ టైంలోనే ముంబైలో
ముంబైలో టాక్సీ నడుపుకునే సంశుద్దీన్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరిది గుజరాతే కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంశుద్దీన్ ఫర్జానా అమాయకత్వాన్ని పూర్తిగా వాడుకున్నాడు. ఆ సమయానికే అహ్మదాబాద్లో తనకు పెళ్ళయిందని, భార్యాపిల్లలు ఉన్నారని, ఆస్తులు ఉన్నాయన్న విషయాన్ని పూర్తిగా దాచిపెట్టి నేనొక అనాథను, నాకెవరూ లేరు అని నమ్మించి ముంబైలో ఆమెతో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని సహజీవనం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల పాటు ఫర్జానా అతన్ని ప్రాణంగా ప్రేమించింది. ఒక భార్యలాగే సేవలు చేసింది. అది 1992వ సంవత్సరం. అహ్మదాబాద్లో సంశుద్దీన్ కుటుంబం కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఇక ముంబైలో టాక్సీ నడపాల్సిన అవసరం సంశుద్దీన్కి లేదు. మెల్లగా ఫర్జానాను వదిలించుకొని అహ్మదాబాద్ వెళ్లిపోయాడు. ఫర్జానా ఏమో ముంబైలో ఒంటరిగా మిగిలిపోయింది. అయితే మళ్లీ ఫర్జానాకు అవే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో ముంబైకి వచ్చిన సంశుద్దీన్ స్నేహితుల ద్వారా ఫర్జానాకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. సంశుద్దీన్ ఒక కోటీశ్వరుడని, అతనికి జమాల్పూర్లో పెద్ద బంగ్లా ఉందని, అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకొని ఆమె గుండె ముక్కలైపోయింది. 3 ఏళ్లు తన శరీరాన్ని, ప్రేమను ఒక ఆటబొమ్మలా వాడుకొని రోడ్డున పడేశాడు అని ఆమెలో పగ రగిలిపోయి వెంటనే సంశుద్దీన్ కు ఫోన్ చేసింది. సంశుద్దీన్, నువ్వు నన్ను వాడుకున్నావు, నన్ను మోసం చేశావు. ఇప్పుడు నేను అనాథగా మారాను. నువ్వు అహ్మదాబాద్ లో ఒక కోటీశ్వరుడివి కదా, నీ ఆస్తిలో నాకు సగం వాటా కావాలి. లేదంటే నేను నేరుగా మీ జమాల్పూర్ బంగ్లాకొచ్చి నీ భార్య ముందు, నీ బంధువుల ముందు నీ బండారం మొత్తం బయట పెడతాను, నీ పరువుని రోడ్డు మీద పెడతాను అని ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ వినగానే సంశుద్దీన్ కు చెమటలు పట్టాయి. తాను నిర్మించుకుంటున్న సామ్రాజ్యం, పరువు అంతా ఒక ఆడదాని వల్ల నాశనం అవుతుందని అతను చాలా భయపడ్డాడు. వెంటనే తన తమ్ముడు ఇక్బాల్ ను కలిసి విషయమంతా చెప్పగా ఇక్బాల్ ఏ మాత్రం ఆలోచించకుండా, కనీసం జాలి, దయ అనేది లేకుండా, భయ్యా భయ్యా ఆస్తి అడిగే వాళ్ళను ఉంచకూడదు, ఆమెను భూమి మీద లేకుండా చేసేద్దామని ఒక కిరాతకమైన ప్లాన్ వేశాడు. అయితే ఆ హత్యను తమ జమాల్పూర్ బంగ్లాలో చేయకుండా, ఎవరికి అనుమానం రాకుండా తమ కామన్ ఫ్రెండ్ అబ్దుల్ కరీం కు వాట్వాలో ఉండే షలియా బీవీకి డబ్బులు ఆశ చూపి తమ కుట్రలో వాళ్ళిద్దరినీ కూడా భాగస్వాములను చేసుకున్నారు. ఒకరోజు సంశుద్దీన్, నీకు ఆస్తిలో వాటా ఇస్తాను, అహ్మదాబాద్ కురా, అంతా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అని ఫర్జానాకు ఫోన్ చేసి నమ్మించి పిలిపించాడు. వాడి మాటలు నమ్మిన అమాయకురాలు 1992లో అహ్మదాబాద్ రైలు దిగింది. సంశుద్దీన్ ఆమెను నేరుగా కుతుబ్ నగర్ లోని షలియా బీవీ పాత ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి కుండపోత వర్షం పడుతుంది. కరెంటు కూడా పోయింది. ఇంట్లో ఫర్జానా, సంశుద్దీన్, ఇక్బాల్, అబ్దుల్ కరీం మరియు షలియా బీవీలున్నారు. మాటల మధ్యలో ఆస్తి గొడవ మొదలైంది. ఫర్జానా గట్టిగా అరవడం ప్రారంభించింది. అంతే, ఒక్కసారిగా ఆ 3 మృగాలు ఫర్జానా మీద పడ్డారు. వయసులో ఉన్న ఫర్జానా వాళ్ళను ఎదిరించి పోరాడింది. కానీ 3 మగాళ్ల బలం ముందు ఆమె నిలబడలేకపోయింది. ఇక్బాల్ ఆమె 2 కాళ్లను గట్టిగా నొక్కిపెట్టి పట్టుకోగా అబ్దుల్ కరీం ఆమె 2 చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నాడు. ఎవరికైతే ఫర్జానా ముంబైలో 3 ఏళ్ల పాటు అన్నం తినిపించిందో అదే సంశుద్దీన్ తన 2 చేతులతో ఆమె గొంతును అత్యంత కిరాతకంగా నలిపేశాడు. ఊపిరాడక, విడిపించుకోలేక గిలగిలా కొట్టుకుంటూ ఫర్జానా కళ్ళల్లో నీళ్లతో ప్రాణాలు వదిలింది. అప్పుడే షలియా బీవీ ఇంటి వెనక ఉన్న 20 అడుగుల పాడుబడ్డ బావిని చూపించింది. ఆ రాత్రి ఆ భారీ వర్షంలోనే ఫర్జానా శవాన్ని ఆ బావిలో పడేసి పైనుంచి పెద్ద పెద్ద రాళ్లు, ఇసుక, సిమెంటు, ఇంట్లోని చెత్త చెదారమంతా పోసి శాశ్వతంగా పూడ్చేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ ఎరగనట్టు ఎవరి దిక్కు వాళ్ళు వెళ్లిపోయారు. ఈ ప్రేమ కథ ఎంత కిరాతకంగా అంతమైందో చూసారా? కానీ వాళ్లకు తెలియని నిజమేంటంటే ఆ మట్టిలో పూడ్చింది ఒక శవాన్ని కాదు, వాళ్ళ పతనానికి నాందిని. ఆ ఎముకలు ఫర్జానావే అని ప్రూవ్ చేయడానికి మెడికల్ సైన్స్ వాడిన ఆ టెక్నిక్ ఏంటో, అసలు ఈ దయ్యం కాన్సెప్ట్ వెనక ఉన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు రివీల్ అవుతుంది. సంశుద్దీన్ కన్నీళ్లు పెట్టుకుంటూ నేరం ఒప్పుకున్నాడు. కానీ కోర్టులో వీళ్లకు శిక్ష పడాలంటే ఆ 20 అడుగుల లోతులో దొరికిన అస్థిపంజరం ఖచ్చితంగా ఫర్జానాదే అని సైంటిఫిక్ గా నిరూపించాలి. పోలీసులు ధోల్కాలోని ఫర్జానా ఇంటికి వెళ్లారు. ఆమె 3 అన్నలు చనిపోయారు. ఒక తమ్ముడు లియాకత్ అలీ మాత్రమే బతుకున్నాడు. 34 ఏళ్లుగా మా అక్క ఎవరితోనో లేచిపోయిందని, మా పరువు తీసిందని మేము బతుకుతున్నాం సార్ అని అతను పోలీసులకు చెప్పాడు. అప్పుడు పోలీసులు జరిగిన నిజం మొత్తం చెప్పి అతడి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. గుజరాత్ లోని గాంధీనగర్ ఫోరెన్సిక్ సైంటిస్టులు ఒక అద్భుతమైన ఆపరేషన్ చేశారు. 34 ఏళ్ల పాటు మట్టిలో తేమలో కలిసిపోయి దెబ్బతిన్న అస్థిపంజరం యొక్క పెల్విక్ ఎముక నుంచి బాగా కష్టపడి
బోన్ మ్యారోను కలెక్ట్ చేశారు. దాని నుంచి డిఎన్ఏను వేరు చేసి ఫర్జానా తమ్ముడైన లియాఖత్ అలీ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూశారు. అవును, 100% పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది అని రిపోర్ట్ వచ్చింది. ఆ చీకటి బావిలో దొరికింది ఫర్జానా అస్థిపంజరమే అని సైన్స్ కోర్టుకు తిరుగులేని సాక్ష్యాన్ని అందించింది. 34 ఏళ్ల క్రితం చంపబడిన ఆడపిల్ల ఇప్పుడు తన ఎముకల ద్వారా తనను చంపిన హంతకులెవరో ప్రపంచానికి తెలియచెప్పింది. ఇక్కడ ఈ కథ మొత్తాన్ని నడిపించిన అతిపెద్ద ట్విస్ట్ ఆ దయ్యం. ఫర్జానా ఆత్మ నిజంగానే వీళ్లను ఇన్నేళ్లు వెంటాడిందా? ఆ ఆత్మే వీళ్లకు శిక్ష పడేలా చేసిందా అనే ప్రశ్నలకు సైకాలజిస్టులు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఈ విశ్వంలో దయ్యాలు, భూతాలు, ఆత్మలు అనేవి ఎక్కడా లేవు. ఇదంతా కేవలం ఆ హంతకుల సబ్ కాన్షియస్ మైండ్ ఆడిన ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ అని సైకాలజిస్టులు తేల్చి చెప్పారు. సైకాలజీలో ఈ పరిస్థితిని షేర్డ్ సైకోసిస్ అంటారు. మొదట ఈ దారుణం జరిగిన తర్వాత ఆ ఇంట్లోనే ఉంటున్న ముసలామ షలియా బీవి మనసులో ఒక భయం మొదలైంది. నేను ఒక ఆడదాన్నయ్యుండి నా కళ్ళ ముందే ఒక అనాథ ఆడపిల్ల గొంతులులిమి చంపేస్తుంటే ఆ ఘోరాన్ని ఆపి ఆమెను కాపాడాల్సింది పోయి నా ఇంటి వెనకాలే నేను ఆమెను పూడ్చిపెట్టడానికి హెల్ప్ చేశాను అన్న గిల్ట్ ఆమె మైండ్ ను బాగా డిస్టర్బ్ చేసింది. ఆ గిల్ట్ కొద్ది రోజులకు ఒక ఫోబియాగా మారి ఆమెకు హెల్యూజినేషన్స్ కలగడం మొదలయ్యాయి. ఆ ఇంటి వెనక ఎవరో అడుగులు వేస్తున్నట్టు, చెవిలో ఎవరో అరుస్తున్నట్టు, ఫర్జానా ఏడుస్తున్నట్టు ఆమె మైండే ఆమెకు భ్రమలు క్రియేట్ చేసింది. ఆమె భయంతో ఆ విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసరికి ఆ సైకలాజికల్ భయం వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ భయం మెల్లమెల్లగా వ్యాపిస్తూ జమాల్పూర్ లో ఉన్న సంషుద్దీన్ ఇక్బాల్లకు కూడా పాకింది. మనం కోటీశ్వరులయ్యాం, ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించాం, కానీ ఆ పాతేసిన శవం ఎప్పటికైనా బయటపడుతుందేమో, పోలీసులు పట్టుకుంటారేమో అన్న ఆ నిరంతర భయమే వాళ్ళ కళ్ళ ముందు ఫర్జానాను ఒక దయ్యంలా కనిపించేలా చేసింది. అడుగుల చప్పుళ్లు వినిపిస్తున్నట్టు, కలలో ఫర్జానా వచ్చి వాళ్ళను బెదిరించినట్టు వాళ్ళ మెదడే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసింది. ఈ భయం తట్టుకోలేక ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోతామన్న టెన్షన్ తోనే సంషుద్దీన్ 2015లో గుండెపోటుతో చనిపోయినట్లు తన సొంత చావుని నాటకమాడాడు. బతికుంటే ఈ ఆత్మ భయం, పోలీసుల భయం వదలవని అజ్ఞాతంలోకి పారిపోయాడు. అటు ఇక్బాల్ కూడా ఆ గిల్ట్ తో పిచ్చివాడై ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మాంత్రికుడి క్షుద్ర పూజలే చుట్టుపక్కల వాళ్లకు అనుమానం తెప్పించి పోలీసులను ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరకు రప్పించాయి. అంటే వాళ్ళ మెదడులోని భయమే వాళ్ళను పోలీసులకు పట్టించింది. అహ్మదాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణకొచ్చింది. సంషుద్దీన్ తన చావును నాటకమాడినందుకు ఫోర్జరీ కేసులు మరియు 34 ఏళ్ల క్రితం ఫర్జానాను హత్య చేసినందుకు అన్నదమ్ములిద్దరిపైన 302, సాక్ష్యాల ధ్వంసం చేసినందుకు 201, నేరపూరితంగా కుట్ర చేసినందుకు 120B కింద పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. సాదిక్ ఖాన్ ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యం, ఫర్జానా అస్థిపంజరం తాలూకా డిఎన్ఏ రిపోర్ట్, మాంత్రికుడు ఇచ్చిన వాంగ్మూలం ఇవన్నీ కోర్టులో తిరుగులేని సాక్ష్యాలుగా నిలబడ్డాయి. జడ్జి గారు తీర్పు చదువుతూ, చట్టం ముందు ఎంతటి కోటీశ్వరుడైనా నేరం చేసి పాతాళంలో దాక్కున్నా శిక్ష పడక తప్పదు అని చెప్తూ సంషుద్దీన్ మరియు ఇక్బాల్ ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 10 ఏళ్ల క్రితమే చనిపోయాడనుకున్న సంషుద్దీన్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతూ మిగిలిన జీవితాన్ని గడపాల్సిన కర్మ పట్టింది. ఈ షేర్డ్ సైకోసిస్ అనే సైకలాజికల్ ఫ్యాక్ట్ వింటుంటే నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ మైండ్ ని ఎలా డ్యామేజ్ చేసిందో, వాళ్ళ భయమే వాళ్ళను పోలీసులకు ఎలా పట్టించిందో చూస్తే కర్మ ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. నేరం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా, శవాన్ని 20 అడుగుల లోతులో సిమెంట్ వేసి పూడ్చేసినా ప్రకృతి దాన్ని ఎప్పటికీ దాచదు. అక్కడ దయ్యం లేదు, ఆత్మ లేదు, ఉన్నదల్లా కర్మ మాత్రమే. ఏ దిక్కు లేని ఒక ఆడపిల్లను మోసం చేసి కిరాతకంగా చంపేసిన ఆ పాపమే వాళ్ళ మెదడులో ఒక భయంగా, ఒక పీడకలగా, ఒక దయ్యంగా మారి 34 ఏళ్ల పాటు వాళ్ళను మానసికంగా చిత్రహింసలు పెట్టి చివరకు వాళ్ళ చేతుల మీదగానే పోలీసుల ముందుకు తెచ్చి నిలబెట్టింది. నేరస్తుడి మనస్సాక్షే వాడికి పడే తొలి ఉరితాడు అనడానికి అహ్మదాబాద్ ఫర్జానా మర్డర్ మిస్టరీ భారతదేశ క్రైమ్ హిస్టరీలోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక మైండ్ బ్లోయింగ్ సాక్ష్యంగా మిగిలిపోయింది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తెస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.